అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీరు వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇటీవలి కాలంలో మనం న్యూస్ పేపర్లో కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ అంగన్వాడీలను అయితే అయోమయానికి గురి చేస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చివరి దాకా వినండి. మరి అంగన్వాడీలను గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో విలీనం చేయాలా, గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీలో విలీనం చేయాలా, మరి నర్సరీ నుంచి 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో బోధించడం మంచిదా కాదా, అదేవిధంగా మరి అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ అనేది అవసరమా లేదా, మరి నూతన జాతీయ విద్యా విధానం ఏం చెప్తుంది, మరి అంగన్వాడీ టీచర్లకి ట్రైనింగ్ ఇస్తే జరిగే పరిణామాలేంటి అనే అంశాల గురించి ఇక్కడ ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. చివరి దాకా వినండి. ఇక చూడండి, బోధనా ప్రమాణాలను పెంచేందుకు అంగన్వాడీ కార్యకర్తలకు బోధనపై శిక్షణను మరి నూతన జాతీయ విద్యా విధానం అయితే సిఫార్సు అయితే చేసింది. అంగన్వాడీలకు ప్రీ స్కూల్ని ట్రైన్డ్ టీచర్లతోనే ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానం నొక్కి ఒక్కానిస్తుంది. అందుకే ఇటీవల మనం న్యూస్ పేపర్లో కూడా చూసాం, బీఈడి డిఈడి టీటీసీలు చేసినటువంటి అభ్యర్థులు మేము కూడా అంగన్వాడీల్లో బోధించడానికి మమ్మల్ని తీసుకోవాలి, మరి శిక్షణ లేనటువంటి అంగన్వాడీ కార్యకర్తలతో ఎలా బోధన చేయిస్తారు అనేటువంటి అంశం కూడా తెర మీదకి వస్తున్నటువంటి తరుణంలో ఈ వీడియో చివరి దాకా వినండి. దీని యొక్క పర్యవసానాల గురించి మొత్తం, దీని పరిష్కార మార్గాలు కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి జాతీయ విద్యా విధానం అయితే అంగన్వాడీ కార్యకర్తలు ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలని చెప్తుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ స్కూల్లో మంచి విద్యను అందించాలంటే మరి టౌన్లలో సిటీలలో ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లకు ధీటుగా మరి నర్సరీ మన అంగన్వాడీ కేంద్రాలను తీసుకురావడానికి ఈ ట్రైనింగ్ అయితే నూతన జాతీయ విద్యా విధానం మన అంగన్వాడీ కార్యకర్తలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తుంది. మరి ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానం వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అంగన్వాడీ టీచర్లకు మరి దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చే ప్రక్రియ అయితే ప్రభుత్వాలు అయితే ప్రారంభించడం లేదు. మరి ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనుకోవడం, విద్యా వ్యవస్థను అభివృద్ధిలోకి తీసుకురావాలనుకోవడం లేదని మరి ప్రభుత్వాలు అయితే ఆసక్తి అయితే చూపట్లేవని ఈ విషయం వల్ల తెలుస్తుంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లకు మరి ఒక 1 ఇయర్ కానీ 6 నెలలు కానీ శిక్షణ ఇస్తే వారు మరి ప్రీ స్కూల్ని నాణ్యంగా అందించేవారు. మరి అంగన్వాడీ కార్యకర్తలకు మరి ప్రీ స్కూల్ టీచర్లుగా శిక్షణ పొందిన తర్వాత మరి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదంటే, అంగన్వాడీ కార్యకర్తలకు 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, అందుకోసమే భయపడి అంగన్వాడీ టీచర్లకు అయితే గవర్నమెంట్ అయితే జీతాలు అయితే ఇవ్వట్లేదు. నూతన జాతీయ విద్యా విధానం 2020లో తీసుకురాబడింది. 10+2 అంటే 10వ తరగతి 12వ తరగతి వరకు మరి 5+3+3+4కి మార్చాలని ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఫస్ట్ 5 ఏంటంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd క్లాస్ వరకు ఇక్కడ అంగన్వాడీల్లోనే చెప్పాలని చెప్పేసి చెప్తుంది. అందుకోసమే నూతన జాతీయ విధానం అంగన్వాడీలకు కనీసం 1 ఇయర్ కానీ 6 months కానీ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తుంది. మరి ఇలా అంగన్వాడీలకు దీర్ఘకాలిక శిక్షణ ఇస్తే జీతాలు పెంచాల్సి వస్తుంది. మరి గవర్నమెంట్ స్కూల్ టీచర్ లాగానే జీతాలు ఇవ్వాల్సి వస్తుందని భయపడి అంగన్వాడీ టీచర్లకు అయితే 4 ఏళ్లు గడుస్తున్నా కానీ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు రావడం లేదు. ఇక్కడ చూస్తే బీఈడి, టీటీసీ, డిఈడి చేసిన అభ్యర్థులేమో మరి శిక్షణ లేని అంగన్వాడీ కార్యకర్తలు ఎలా బోధిస్తారు, మేము కూడా అంగన్వాడీలో బోధిస్తామని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇది మొత్తానికైతే అంగన్వాడీ టీచర్లకి ఉద్యోగాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉందని ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. సరే, ప్రస్తుతం దాదాపు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ అయితే అందించబడుతుంది. ఈ కేంద్రాల్లో చాలా వరకు కొన్ని అంగన్వాడీ కేంద్రాలు ఏమో సెపరేట్గా ఉన్నాయి, కొన్ని ఏమో ప్రాథమిక పాఠశాలల కాంపౌండ్లోనే కొన్ని నడుస్తున్నాయి. మరి నూతన జాతీయ విద్యా విధానం ఏం చెప్తుందంటే, ఈ అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని పాఠశాలలతో, గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లతో అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఏమో ఇప్పుడు ప్రైమరీ స్కూల్లోనే అంగన్వాడీలో విలీనం చేయాలని ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచరు, ఒక ఆయా ఉంటారు. మరి దీనికి అదనంగా గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా టీచర్ని ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇంకా ముఖ్యంగా చూస్తే ఎన్సీఆర్టీ అంటే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అయితే ఆ మండలి చేత అభివృద్ధి చేసినటువంటి లెసన్లు కానీ ఏ విధంగా ప్రీ స్కూల్ బోధించాలి అనేటువంటి అంశాలపై అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానం చెప్తుంది. మరి 10th క్లాస్ విద్యార్హత ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకేమో సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వాలని చెప్తుంది.
మరి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అంగన్వాడీ టీచర్లకి 6 నెలల పాటు శిక్షణ ఇస్తే సరిపోతుందని చెప్పి నూతన జాతీయ విద్యా విధానం చెప్తుంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వమే ఈ నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. మరి ఈ పాలసీ అమల్లో భాగంగా ఉపాధ్యాయులైతే, అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఈ ప్రీ స్కూల్ డెవలప్ చేయడంలో అంగన్వాడీ కార్యకర్తల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. మరి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి మరి ఉపాధ్యాయుల స్థాయికి అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 10th పాస్ అయిన అంగన్వాడీ టీచర్లకేమో 1 year శిక్షణ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ పాస్ అయిన అంగన్వాడీ టీచర్లకేమో 6 నెలల శిక్షణ ఇచ్చి వారిని గవర్నమెంట్ ఈ అంగన్వాడీ టీచర్లని అప్పుడు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా అప్గ్రేడ్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఇచ్చినటువంటి జీతాలని ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి భయపడి ఈ గవర్నమెంట్ అయితే అంగన్వాడీలకు శిక్షణ అయితే ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళాలని చూస్తున్నారు. ఇటీవల మన పేపర్లో కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్ జీతంతో పోల్చుకుంటే అంగన్వాడీల టీచర్ జీతం అయితే చాలా 7వ వంతు 8వ వంతు కూడా రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. ఇక ప్రభుత్వాలకైతే రామ మందిరాన్ని నిర్మించడానికైతే డబ్బులు ఉంటాయి. కానీ అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి వారి యొక్క వేతనాలు పెంచడానికి మాత్రం మనసొప్పట్లేదు. మరి ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు మరియు స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి చిన్నారులకి నాణ్యమైనటువంటి ప్రీ స్కూల్ అందించాలని ప్రభుత్వానికైతే లేదని తెలుస్తోంది. అందుకోసమే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకి 10th పాస్ అయిన వారికి 1 year శిక్షణ, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి 6 నెలల శిక్షణ ఇచ్చి మరి బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకి నాణ్యమైన ప్రీ స్కూల్ అందించాలి అని చెప్పేసి ఇక్కడ రిటైర్డ్ ఢిల్లీ యూనివర్సిటీ ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వేతర ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సభ్యులు మధుప్రసాద్ అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు దగ్గరగా మార్చాలని మరి జాతీయ విద్యా విధానం సిఫార్సును అయితే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల పిల్లలు దగ్గర ఉంటాయి. వాటిని పాఠశాలలో విలీనం చేస్తే చిన్నపిల్లలు దూరం ప్రయాణించడం అసౌకర్యంగా ఉండకపోవచ్చు. ఇది 1వ తరగతిలో ప్రవేశానికి మంచి వారి యొక్క 1వ తరగతిలో ప్రవేశాలు పెరగడానికి మాత్రం పనికొస్తుంది. కానీ అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి మంచి విద్యాబోధన అందించే విధంగా ట్రై చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, అంగన్వాడీల్లో బోధిస్తాం, కోర్టుకి ఎక్కడ ఉన్న టీటీసీ, డిఈడి, బీఈడి అభ్యర్థులు అంటూ ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం. మన ఛానల్లో వీడియో కూడా పెట్టడం జరిగింది. మరి అంగన్వాడీలకు అకాడమిక్ శిక్షణ ఏది, చైల్డ్ సైకాలజీ చదవకుండానే ప్రీ స్కూల్ బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నిస్తున్న బీఈడి, డిఈడి, టీటీసీ అభ్యర్థులు అఖిల భారత విద్యామండలి మరి నూతన జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలు ప్రభుత్వాలకు పట్టవా, కోర్టు మెట్లెక్కుతామంటున్న బీఈడి, డిఈడి అభ్యర్థులు ఇక్కడ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చి నాణ్యమైన ప్రీ స్కూల్ అందే విధంగా చూసుకోవాలి. అంగన్వాడీల టీచర్ల యొక్క ఉద్యోగాలకు ముప్పు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ట్రైనింగ్ ఇచ్చి వారి యొక్క వేతనాలు కూడా గవర్నమెంట్ టీచర్తో సమానంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మరి బోధనా ప్రమాణాలు నయమవుతాయి, మెరుగుపడతాయి. మరి నూతన జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యం కూడా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ ఛానల్లో కూడా ఇలాంటి స్టాండర్డ్, ఇలాంటి ప్రామాణికమైన న్యూస్ మీకు లభించవు. ఖచ్చితంగా ఖాళీ టైంలో వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీకు మంచి అవగాహన కోసం మన ఛానల్ కృషి చేస్తుంది. మీకు సూపర్వైజర్ ఎగ్జామ్ కానీ, అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్లు కానీ, వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి కానీ మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని వెంటనే అందిస్తాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.